అదేవిధంగా రాము గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామూర్తి గారికి, ఇంకా ఉపాధ్యాయుల బృందాన్ని అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటూ పేరెంట్స్కి అభినందనలు. ఈరోజు ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము అని అందరూ కూడా చెప్పారు. మనం కూడా దగ్గర సుదీర్ఘంగా ఒక 2-3 గంటల సేపు విన్న తర్వాత మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత రెడ్డెత్తుకో మొదలెత్తుకో, మళ్ళీ పాడిందే పాడరా పాసపల్ల దాస, ఇలాంటి డైలాగ్స్ అన్ని గుర్తుకొస్తాయి మనకి. మీరేం చేస్తారు? పోయిందే, అరే ఆరైపోయింది, అలా సీరియల్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తినరా, నీతో కూడా కూర్చుంటాడు, నీతో పాటు సీరియల్ చూస్తారు. అవునా కాదా? మనస్ఫూర్తిగా చెప్పండి. చేస్తున్న తప్పు మీరు. ఏ రోజైతే 1వ తరగతి మీ పిల్లల్ని తీసుకొని బడిలో చేర్పిస్తారో అదే రోజు ఇంటి దగ్గర కూర్చొని నా పిల్లోడికి ఆలు నేర్పిద్దాము, ఏబిసిలు నేర్పిద్దాము, 1-2 నేర్పిద్దామంటే ఈరోజు వీడికి వచ్చి మీరు బాధపడేటువంటి పరిస్థితి ఉండదు. ఆ బడిలో గోడగవుతుంది చూడు, ఆ బడికి మీరు ఏ రోజు కూడా వెళ్ళింది లేదు. మా పిల్లాడు ఈ విధంగా చదువుతున్నాడని మీరు ఆ రోజు కానీ అదేదో సామెత ఉంటుంది, మొక్కయి వంగనది మానయ్య వంగన అనేది. 5వ తరగతి వరకు మీకోసం వరుసుకుంటుండేది. ఆ చిన్నప్పుడు ఆ అమ్మ ఒడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, బడికి పోయిన తర్వాత వాడు ఏం చదువుతున్నాడు, వాడు ఏం నేర్చుకుంటాడు మీరు అక్కడికన్నా మందలించుంటే వాడికి అన్నీ కూడా వచ్చి ఈరోజు ఇలా మొక్కునే అవసరం ఉండేది కాదు. మీరు నా పిల్లోడు బడికి పోతున్నాడు, రాగానే ఏదో ఇంట్లో ఉన్న వంటకాలు తీసుకొచ్చి తిన్నానా గారాబం చేసి ఆ ఇంట్లో ఇది చదువుకుంటా ఆటలాడుకుని అట్లా పంపించేస్తున్నారు. 10వ తరగతి వరకు వస్తున్నారు. 10వ తరగతి అయిన తర్వాత కూడా తెలుగు చదవడానికి రాకపోతే, హిందీ చదవడానికి రాకపోతే, లెక్కలు రాకపోతే వాడు బయటికి వెళ్ళి ఏం చదువుతాడు? వాడు ఏ ఉద్యోగం సాధించగలుగుతాడు? మీ మాదిరిగానే 100 రోజుల పనికి పోయి ఎండలో చెమట కాచి ఎప్పుడెప్పుడు బిల్లులు పడతాయా పోనీ ఆ బిల్లులు పడింది చెక్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉండదు మనకి. ఎందుకంటే మనకి ఏబీసీలు రావు. చెప్పుకుంటాం 10వ తరగతి పాస్ అయిపోయిలా ఫెయిల్, ఎందుకు చెప్పలేడు. మరి మీరు ఏం చేయాలి? పేరెంట్స్ ఇంటికి పోగానే 2 గంటలు టీవీ ఆఫ్ తీసుకోండి. ఏమైపోతుంది సీరియల్లో? 1వ తరగతి పిల్లోడు లేదా ఎల్కేజీ యూకేజీ పోయిన పిల్లవాళ్ళు కూడా సీరియల్ చూస్తూ ఆ సీరియల్ పేరు వచ్చి రానమాట తడబడుతూ ఆ సీరియల్ పేరు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. తెలుసా మీకు? వై? ఎందుకు? ఎవరు తప్పమ్మా? ప్రభుత్వము ఇంటి దగ్గర బ్యాగ్ తీసుకున్నప్పటి నుంచి ఆ బ్యాగ్ మళ్ళీ ఇంటికి దించేంత వరకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వము. మీకు ఏ బాధ లేదు. బుక్స్ ఎవరు కొనిస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది. బ్యాగ్ ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా కావాల్సినటువంటి షూలు, సాక్స్లు, ఇంకోసారి చెప్పినట్టు అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ క్యారీ పెట్టి పంపించాలి మనం. నేను తెల్లారి నేను పనికి పోవాలి, లేదా ఉద్యోగానికి పోవాలి, నేను ఎక్కడ బయట పనికి పోవాలి, 100 రోజులు పనికి పోవాలి అనుకున్నప్పుడు పొద్దున్నే వీళ్ళకి వంట చేసి నేను పెట్టలేను అని బాధపడుతున్న తరుణంలో వీళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టింది. మీరు క్యారేజ్ ఇచ్చి పంపిస్తే అవసరం లేదు. మరి ఆ పని కూడా మీకు తప్పిపోయింది. ఇంకేం పని మీకు? ఇంకా కొద్ది రోజుల్లో మీరు తెల్లారి ఆ వంట చేసి వాళ్ళకి టిఫిన్ పెడతారు చూడు, మార్నింగ్ ఇడ్లీయో ఇంకా సంథింగ్ అవి కూడా మీకు బాధని తొందరలోనే వీళ్ళకి తెల్లారి కూడా టిఫిన్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అది మీకు ఎక్కడ బాధ అనిపిస్తుంది? మీకు ఎక్కడ భయం అనిపిస్తుంది? మీరు చేయాల్సింది ఏంది? అరే మీ పిల్లవాళ్ళు కూర్చోబెట్టి ఒక్కరిని ఇద్దరు చదివించలేదు. మీరు ఇక్కడ పేరెంట్స్ ఏమైతే, ఇక్కడ టీచర్లు ఏ విధంగా చెప్పగలుగుతారు 100 మందికి? మన ఏ సినిమాలో వచ్చింది? రజనీకాంత్ది మన ఏదో వచ్చింది కదా, ఏ సినిమా? జైలర్ కదా. మన సార్ అన్నాడు కాలు మీద కాలేసి కూర్చుంటారనేసి, అదే కాలు ఇది నా కాలే, ఇది నా కాలే, నేను ఎందుకు కాలు దించాను? అదే సినిమా పుష్ప. తగ్గేది లేదంటారు. మరి హిందీ పుట్టింది, సీరియల్ లెన్స్ పుట్టింది, సార్ ఎన్ని అదేం సార్ అది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 5 ఎలక్ట్రాన్స్ అని చెప్పలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకు? అది మీరు చేయాల్సిన పని ఏందిరా బాబు? మీరు చేయాల్సిన పని ఏంది? చదవాల్సిందే కదా. మీకు ఇచ్చింది ఒకే ఒక పని కదా. మీరు చేయాల్సిన ఒకే ఒక పని కదా. మీ ఇంటికాడ ఏమైనా వంట పని చేస్తున్నారు మీరు? అమ్మాయిలు వాకి ఊడుస్తున్నారా? కళ్ళ కడుతున్నారా? ముగ్గేస్తున్నారా?
వంట చేస్తున్నారు అందరికీ అంటే ఏదో ఒక రోజు చేస్తారు తప్పులేదు అని డైలీ చేయడం లేదు కదా. అబ్బాయిలు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అరే మనకి వచ్చిన ఒకే ఒక పని చదువుకోవాలి. ఒక అమ్మాయిని పొగుడుతుంటే నన్ను తిడుతుంటే నా శివుడికి శివు అనుదా? అని నవ్వండి రా బాబు, నవ్వండి. ఇంటికి పోయిన తర్వాత ఏకాంతం కూర్చొని సీరియల్ సినిమా చూస్తారు కదా, ఫలానా సార్ ఈ విధంగా నన్ను తిట్టినాడే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని నాకు పొగిడినాడే, నన్ను ఎందుకు తిట్టినాడు అనేసి ఒక్క 10 నిమిషాలు మీ గురించి ఆలోచించండి బాబు. మీ నాయన ఏం పని చేస్తున్నాడో ఒకరు ఆలోచించండి. మీ తాత ఏం పని చేశాడో, ఎలా చచ్చిపోయాడో ఒకసారి ఆలోచించండి రా బాబు. తర్వాత మీరు చదువుకుంటూ ఉండలేరు. మా నాన్న కష్టపడ్డారు, మా తాత కష్టపడ్డారా, నేను దాన్ని చూసి నేను ఇలానే కష్టపడకూడదు అని నేను ఈ రోజు కూడా చదువుతున్నాను. ఆ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడిప్పుడే ఎగ్జామ్ రాసుకుని చదువుకుంటున్నాను నేను. ఎందుకంటే చదువు విలువ నాకు తెలిసింది కాబట్టి. నాతో పాటు మా అన్న ఉన్నాడు. మా అన్న ఎంట్లో కష్టపడతాడు, చదువుకోలేదు. మీ మాదిరిగానే క్లాస్ రూమ్లో కూర్చొని ఇలా అన్నాడు. ఈరోజు ఇలా ఏదో డ్రైవింగ్ చేసుకుని బతుకున్నాడు. నా తమ్ముడు చదువుకున్నాడు, చెన్నైలో జాబ్ చేసుకుంటున్నాడు. నేను చదువుకుంటున్నా, ఉల్లాసంగా బతుకుతున్నా. నేను ఎండలో పోయి కష్టపడను, నా భార్యని ఎండలో పంపిను, నా పిల్లల్ని ఎండలోకి పంపిను. గర్వంగా చెప్పుకుంటా, ఎందుకంటే నేను చదువుకున్నా, నా భార్య చదువుకున్నది. అదే నా తల్లిదండ్రులు, మా అమ్మ కూలికి పోతుంది ఈరోజు కూడా. మా నాన్న కష్టపడతాడు. ఆ కష్టమే విలువ తెలిసింది కాబట్టి, చదువు యొక్క విలువ తెలిసింది కాబట్టి ఈరోజు నేను చదువుకున్న గర్వంగా చెప్పుకుంటున్నా. ఈరోజు మీరు చదువుకుంటే ఏమవుతారు? ఉద్యోగం చేసుకుంటారు, మంచి బిల్డింగ్లు కట్టుకుంటారు. ఆ బిల్డింగ్లో ఏసీలు కూర్చొని కంప్యూటర్లు పెట్టుకొని ఆ రోజు చూడండి ఆ ఫోన్లో కంప్యూటర్లు. నా ఫోన్ నాకు ఇన్స్టా ఉంది. ఇన్స్టాలో నేను ఇలా తోసుకుంటుంటే ఈ స్కూల్లో ఉన్న కొంతమంది అకౌంట్లు వస్తున్నాయి. ఒక అమ్మాయిదో లేదా అబ్బాయిదో ఏదో ఫోటోలు కనిపిస్తాయి. అరే వీడు 10th క్లాస్ కదా, వీడు 9th క్లాస్ కదా, వీడికి ఇన్స్టా అకౌంట్ ఎలా ఉంది? వీడికి ఎవరు క్రియేట్ చేసి ఇచ్చాడు? ఆ లాస్ట్ మీకే చెప్తున్నది. మీ ఫోటోలు ఉన్నాయి, చూపించమండి, ఇప్పుడు చూపిస్తా మీకు. చదువుకోండి. ఇన్స్టాలో ఫేస్బుక్ ఒక అకౌంట్, ఒక ఏజ్ ఉంది. ఆ ఏజ్ తర్వాత వీళ్ళంతా కూడా ఈ జబర్దస్తులు టీవీలో సీరియల్ చూసి డిగ్రీలలో పీజీలో చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడే అన్నీ చేస్తున్నారు. మీరు సార్ చెప్పినప్పుడు, సార్ బోర్డులో చెప్తున్నప్పుడు వెనకాల కూర్చొని కాలు ఇలా పెట్టుకుని సార్ల మీద కామెంట్ చేయడం చాలా చూసా. మీ వయసు ఎంత? అది ఎవరో గురువులు ఏదైనా బయట కనిపిస్తే సార్ నమస్తే సార్ అనేది ఒక ధోరణి గతంలో ఉండేది. ఈరోజు ఎంత అవసరం బయటకు పోతే అరే వచ్చేసినట్టు వీడ, దుర్మార్గుడు వీడ, వీడికి ఏదో పనే లేదురా. మాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు ఏదైనా కనిపిస్తే కూడా మేము ఇప్పుడు కూడా ఇలా చేతులు కట్టుకుంటాం. చదువు ఏం నేర్పిస్తుంది అంటే సంస్కారం నేర్పిస్తుంది. ఎలా బతకాలి, ఎలా బతకూడదు నేర్పిస్తుంది. అది చేయండి. ఫస్ట్ 35 మార్కులతో పాస్ అవ్వండి. మీరు కేవలం 35 మార్కులతో పాస్ అయితే మీరు డిగ్రీ సంపాదించుకుంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మంచి ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లక్షల జీతాలు వచ్చేటువంటి జాబులు మీకోసం రెడీగా కాసుకొని కూర్చొని ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడే మీకు కావాలి ఇన్స్టాలు, ఫేస్బుక్లు, పక్కన కామెంట్లు, ఆదివారం శనివారం అంతా రోయని బైకులు. ఇంతకుముందు మీరు అన్నట్టు డిగ్రీ పిల్లలతో మీకేం సమవసరం బాబు? వాళ్ళు మీకేం పనిరా? మీరు చేయాల్సింది మీకు ఈ టైంలో ఎవరితో దోస్తానం చేయాలి తెలుసా? ఫ్రెండ్షిప్ చేయాలి తెలుసా? మీ బుక్కులతో దోస్తానం చేయాలి, మీ బుక్కులతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. అది మనకి ఇప్పుడు చదవడానికి కూడా రాదు. మనకి ఒక బుక్ ఇస్తాం మీ దగ్గర, తెలుగు బుక్కే ఇస్తాం. ఎంతమంది చదవగలుగుతారు స్పష్టంగా? ఎక్కడున్నారు మీరు? కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం మీకోసం. మీ తల్లిదండ్రుల జీవితాలను త్యాగం చేసి వాళ్ళు అరే మేము ఆ రోజు మేము చదువుకోలేదు, నా పిల్లలైనా బాగా చదువుకోవాలి అని తల్లిదండ్రులు అందరూ కూడా మీరు ఆలోచిస్తారా లేదా? ఆలోచించే విధంగా ఉంటే, మీ పిల్లలు బాగా చదవాలనుకుంటే దీన్ని దూరంగా పడేయండి, టీవీలు ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతారు. మీ ఫోన్ వాళ్ళ చేతికి సాఫీగా ఏంటంటే వాళ్ళ జీవితం స్టాప్ అయిపోతుంది. అమ్మాయిల పరిస్థితి ఈరోజు సమాజంలో ఏ విధంగా ఉందో మీకు తెలుసా? మీ చదువు అయిపోయిన వెంటనే ఎప్పుడెప్పుడు అయిపోతుందా,
నా పిల్లవాడి నా కూతురికి పెళ్లి చేసి పంపించకపోతానా ఒక బాధ ఓలిపోతుందా అనుకుంటుంటారు. అటువంటి అమ్మాయిలు మీరు ఏ విధంగా చదవాలి? చదవాలా వద్దా? ఈ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు ఏదో కష్టపడి కష్టం 10th ఫెయిల్ అయినారు అనుకోండి, వాడికి ఇంకా నరకమే. అప్పుడు అనుకుంటాడు, అమ్మా నాన్న పెళ్లి చేయి కష్టపడి పెళ్లి చేస్తారు. లేదా వాడే ఉన్న ఒక లేకపోతే పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాడు చుక్కలు కనిపిస్తాయి. వాళ్ళ తర్వాత ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 పిల్లలు అంటారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను నా చదువుకోలేరు నాయన, నా పిల్లలైనా బాగా చదువుకోవాలి, మంచి కాన్వెంట్ ఉంటే స్కూల్ చెప్పు. అడిగారు, అడుగుతున్నారు, అడగపోతారు కూడా. వాళ్ళు తీసుకుపోయి లక్షలు అప్పు చేసి ఆడగడి తీసుకొచ్చి మంచి కాన్వెంట్లో వేస్తారు. వాడు చదువుతాడో చదవడో కూడా తెలియదు. అప్పుడు తెలుస్తుంది ఆ యొక్క బాధ, చదువు రాని బాధ. ఆ బాధ మీరు అనుభవించకూడదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ఒకే ఒక విజ్ఞప్తి, పదే చెప్తున్నాడు ఏంద్రా వీడు లేదా ఏంది సారోళ్ళు అనుకుంటే అది మీ కర్మ, మీ ఇష్టం, మీ జీవితాన్ని మార్చడానికి ఎవడో ఏమల్ల కాదు. నా పిల్లోడు బాగా చదవాలి, సమాజంలో మంచి బట్టలు వేసుకొని మంచి కార్లలో ముందాగా నా పిల్లలు బతకాలి అనుకుంటే సీరియళ్ళు వాళ్ళంతా పడుకున్న తర్వాత కూడా యూట్యూబ్లో వస్తుంది మీ సీరియల్. మీరు ఎప్పుడు ఏ ఎపిసోడ్ చూడాలనేది కూడా వస్తుంది. ఎవరికి తెలియకుండా మీరు హెడ్సెట్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. మీరు ఆ విధంగా చూసుకోండి. ఆదివారం ఒక పూట ఒక అరగంటనో గంటనో 2 గంటలు లేదా ఒక సినిమా 3 గంటలో కూడా ఆ పిల్లవాడిని వదిలిపెట్టి ఆ సినిమా చూసుకుంటాడు. మిగతా టైంలో చదువుకి దగ్గర ఇవ్వండి, వేరే ఆట పాటలకు దూరంగా ఉంచండి. మొన్న బెండంపూడి కృష్ణా డిస్టిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతున్నారని బయట దేశాల్లో లేదా దేశం మొత్తం కూడా ఆ పిల్లల గురించి మాట్లాడే పరిస్థితి. నిన్నటికి మొన్న యుఎస్ఏకి ఒక 20-30 మందిని అక్కడ అమెరికాకు పంపించి ఆ పిల్లలు అక్కడ ఒక మీటింగ్లో పాల్గొని ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ పిల్లలంతా కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి మన పేద విద్యార్థులు మాత్రమే. వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడలేదు. కాబట్టి మీరు చదువుకోవడానికి ఇంతకుముందు సార్ అన్నారు లిజనింగ్ మేమెంత కొట్టుకున్నా నేను మాట్లాడుతున్న మాట ఒక పెద్ద స్పీకర్ పెడితే వచ్చేంత మాట అనుకుంటున్నాను. నేను ఇంత మాట్లాడుతుంటే కూడా మీరు గుసగుసలు మాట్లాడకూడదు. అక్కడ కూడా ఒక అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు అంటే మీరు ఇన్నానా చెప్పండి రా బాబు, మా పని మాదే. నెక్స్ట్ టైం సార్ మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఒకరో ఇద్దరు కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులను తీసుకొని రావాలి ఖచ్చితంగా. అప్పుడు మీ బాగా అవుతుంది కూడా మాకు తెలుస్తుంది. ఇంత ఒకరో ఇద్దరు లేపి వాళ్ళు అడిగాం, మీరు నవ్వినారు. మీ మిమ్మల్ని చూసుకుంటా పరిస్థితి మేము తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ మీటింగ్ వచ్చి పిల్లల్ని కాపాడుకొని వాళ్ళకి చదువుని మీరు ఇస్తారని ఇవ్వడానికి ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా ఉంటారు. ఇంతకుముందు సార్ ఒక మాట అన్నారు, ఇక్కడ ఏదైనా జరిగితే కొంతమంది లీడర్లు వచ్చి ఏదో చేసి వాళ్ళు పెద్ద మనుషులు అయిపోతున్నారని. మేము అదే ఇక్కడ కాదు కదా, అటువంటి పరిస్థితి అయితే మా లీడర్ లేదు, రానియం కూడా. సమస్య నిజంగా జెన్యున్ కొట్టాలంటే కొట్టండి సార్. ఇక్కడ కొట్టిన పిల్లవాడికి ఏ లీడర్ అయినా వచ్చి ఒత్తాసు పలికితే అప్పుడు మాట్లాడతాం. మేము ఎందుకు వస్తారు అరే మీరు కొట్టరు వీళ్ళు కొట్టరు, భయం వస్తుంది. చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇలా కర్ర తీసుకొని ఈ కాలంలో పెట్టుకుని పడ కొడితే ఈ రోజు మాకు ఒక పద్యం గుర్తుంది. అటజని కాంచ భూమి సురడము పద్యం ఇప్పుడు గుర్తుంది మాకు. మేము ఎలా దెబ్బ తిని ఉండాలి, తిన్నాం కాబట్టి ఆ పద్యం ఇప్పటికి గుర్తుంది. మరి దెబ్బలు తినకపోతే ఒక రాయి గుడిలో ఒక రాయి శిల్పం వెతుకు కొట్టి వేల లక్షల దెబ్బలు తింటే ఒక దేవుడు బొమ్మగా రూపాంతరం చెందుతుంది. ఇంకొక రాయి చెప్తుందంట, అరే నా వల్ల కాదు ఎక్కువ తగ్గలేనంటే ఇడొకటి ముందర కడపడారు ఆ రాయి పెట్టేశారు. లక్షల దెబ్బలు తిన్నటువంటి రాయికి ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తూ దండం పెట్టి పూలమాలలు వేస్తున్నారు. 2-3 దెబ్బలు తిన్నటువంటి రాయిని ప్రతి ఒక్కరు కాలుతో తొక్కుని పోతున్నారు. దెబ్బ తగలిందే
మనిషి మారలేడు. కాబట్టి పేరెంట్స్ కూడా దాన్ని అగ్రి ఇచ్చి దాన్ని ఒప్పుకొని మీ పిల్లలు మీ భవిష్యత్తు మీ ఇష్టం చేయడానికి మేమంతా పెద్ద వ్యవస్థ ఉంది ఇంటి దగ్గర. ఈ మొత్తం సారాంశం కూడా మీ ఇంటి దగ్గర చదివిపించేటువంటి ఆ గంట 2 గంటలు మాత్రమే చదివిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరెంట్స్కి, విద్యార్థులకి, ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.